జనవరి 7, 1943న ఇన్వెంటర్ అయిన నికోలాస్ టెస్లా హోటల్ న్యూయార్కర్లో తన యొక్క రూమ్లో చనిపోయి ఉన్నాడు. ఆ రోజు తెల్లవారుజామున శావో కాసోనావిక్ అనే ఒక వ్యక్తి మొట్టమొదటిసారిగా నికోలా టెస్లాని చూశాడు. అతను నికోలా టెస్లా యొక్క నెప్యూ. అయితే అతను చెప్పిన మాటల ప్రకారం అతను ఆ రోజు అతని యొక్క రూమ్లోకి వెళ్లేసరికి అతని యొక్క కొన్ని పేపర్స్ మరియు ఒక బ్లాక్ నోట్బుక్ అనేది మిస్ అయింది. అతను చెప్పేది ఏంటంటే తను వెళ్ళడానికి ముందే తన అంకుల్ యొక్క రూమ్లోకి ఎవరో వెళ్లారు, వాళ్లే వాటిని తీసుకుని వెళ్ళిపోయారని చెబుతూ ఉన్నాడు. మరి ఆ ఫైల్స్ ని ఎవరు తీసుకొని వెళ్లారు, ఆ పేపర్స్ లో ఉన్న మిస్టీరియస్ విషయాలు ఏంటి? 2016 నుంచి 2018 మధ్యలో FBI కొన్ని ఫైల్స్ ని రిలీజ్ చేసింది. అది వాళ్ళ యొక్క టాప్ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకి వాటిని రిలీజ్ చేసింది. ఆ ఫైల్స్ లో మనకు తెలిసిన విషయం ఏంటి అంటే నికోలా టెస్లా యొక్క అసిస్టెంట్ అయిన బాయ్సే ఫిట్జ్గెరాల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి టెస్లా యొక్క డెత్ గురించి ఇన్ఫార్మ్ చేశాడు. అయితే అతని యొక్క నెప్యూ మరియు మరొక వ్యక్తి, అతని పేరు కెన్నెత్ స్వీజీ, వీళ్ళిద్దరూ కూడా హోటల్ న్యూయార్కర్ లో ఉన్న టెస్లా యొక్క రూమ్ కి వెళ్లారు. అంతేకాకుండా టెస్లా యొక్క డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు. ఫిట్జ్గెరాల్డ్ చెప్పే మరొక మాట ఏంటి అంటే టెస్లా తన యొక్క ఇన్వెన్షన్స్ లో చాలా వాటిని ఆల్రెడీ కంప్లీట్ చేసేసాడు. అంతేకాకుండా వాటికి సంబంధించిన ఎన్నో విషయాలని అతను పర్ఫెక్ట్ గా తన డాక్యుమెంటేషన్ లో ఉంచాడంట. ఎలక్ట్రికల్ పవర్ ని వైర్లెస్ గా ట్రాన్స్ఫర్ చేయడం కోసం అతను ఒక ప్రాసెస్ ని కనిపెట్టాడు. దాని పేరు డెత్ బీమ్. టెస్లా దీనికి సంబంధించిన మొట్టమొదటి అనౌన్స్మెంట్ ని 1934 జూలై 11న న్యూయార్క్ సన్ కి మరియు న్యూయార్క్ టైమ్స్ కి అనౌన్స్ చేశాడు. సో అతను చెప్పింది ఏంటంటే అతను ఇది మాత్రమే కాకుండా అసలు వార్ అనేది ఈ ప్రపంచంలో లేకుండా ఒక వెపన్ క్రియేట్ చేస్తున్నాడని, దానికి పీస్ రే లేదా డెత్ రే అని పేరు పెట్టాలనుకుంటున్నట్టుగా అతను ఆ న్యూస్ రిపోర్టర్స్ కి చెప్పాడు. టెస్లా ఇంకా ఎన్నో స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చాడు వీటికి సంబంధించి. డెత్ రే గురించి అతను ఎన్నోసార్లు ఒక మాట చెప్పాడు. అదేంటి అంటే అతను డెమోన్స్ట్రేషన్ కి చాలా దగ్గరలో ఉన్నానని. అంతేకాకుండా టెస్లా ఇన్వెంట్ చేసింది ఈ ప్రపంచం మొత్తం ఉపయోగపడుతుంది, అంతేకాకుండా కేవలం డిఫెన్స్ కి మాత్రమే ఉపయోగపడుతుందని చెబుతూ ఉన్నాడు. అది ఎలాంటి ఎనిమీ ఎయిర్ప్లేన్ మోడల్స్ అయినా సరే చాలా దూరం నుంచే మెల్ట్ చేసేయగలదు. అంతేకాకుండా హోస్టైల్ బాంబర్స్ ని తీరం వైపు రాకముందే పేల్చేయగలదు. ఇది మాత్రమే కాకుండా వైర్లెస్ పవర్ ప్లాంట్స్ అనేవి కనుక ఉన్నట్టయితే ఈ ప్రపంచం మొత్తం కూడా అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, బౌండరీస్ అనేవే లేకుండా ఎలక్ట్రికల్ పవర్ ని పొందగలమని చెప్పాడు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది ఉంది. అదేంటి అంటే ఒక కంట్రీలో ఈ వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ ని కనుక ఇన్స్టాల్ చేసినట్టయితే ఆ దేశం అనేది ఈ ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఎలా అంటే ఆ దేశం చేతిలోకి ఈ డెత్ బీమ్ అనేది వెళ్ళి అది ఒక పవర్ఫుల్ వెపన్ గా మారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మిగతా దేశాలన్నీ కూడా ఈ దేశం యొక్క అండర్లో పనిచేయాల్సి ఉంటుంది. ఫిట్జ్గెరాల్డ్ మరొక మాట కూడా చెప్పాడు. అదేంటి అంటే డెత్ బీమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి సైంటిస్ట్ యొక్క పర్సనల్ ఎఫెక్ట్ లో కనిపిస్తూ ఉంటుందని చెబుతూ ఉన్నాడు. ఒకవేళ ఫిట్జ్గెరాల్డ్ యొక్క టెస్టిమోనీ అనేది కరెక్టే అయినట్టయితే టెస్లా యొక్క రూమ్ లోకి అతను చనిపోయిన రోజే వెళ్లి ఆ పేపర్స్ అన్నింటినీ దొంగిలించినట్టే. సో ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే అతను ఆ పేపర్స్ ని తీసుకొని ఏమైనా చేసుకోవచ్చు. ఫిట్జ్గెరాల్డ్ చెప్పింది ఏంటంటే టెస్లా చనిపోయిన తర్వాత అతని యొక్క మరణం మీద FBI అనేది మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టిందంట. యాక్చువల్గా FBI అందులో అంతగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ FBI చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. బట్ 2018లో టెస్లా ఫైల్స్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ని వాళ్ళు 64 పేజీల పుస్తకం రూపంలో రిలీజ్ చేశారు. సో ఆ తర్వాత మాత్రమే మనకు అప్పుడు ఏం జరిగిందనేది తెలిసింది. టెస్లా చనిపోయిన వెంటనే FBI ఛార్జ్ అనేది తీసుకుంది. అంతేకాకుండా జస్టిస్ డిపార్ట్మెంట్ యొక్క ఏలియన్ ప్రాపర్టీ కస్టోడియన్ ఆఫీస్ APCO టెస్లాకి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసేసింది. జనవరి 26 మరియు జనవరి 27, 1943న వాళ్ళు MIT ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన జాన్ జీ ట్రంప్ని వీటిని టెస్ట్ చేయమని కోరారు. యాక్చువల్గా ఈ జాన్ జీ ట్రంప్ ప్రస్తుతం అమెరికా యొక్క ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ యొక్క అంకుల్. అయితే APCO ఏ పేపర్స్ ఇచ్చినప్పటికీ కూడా 1891లోనే నికోలా టెస్లా US కి సంబంధించిన న్యాచురలైజ్డ్ సిటిజన్ గా మారిపోయాడు. కానీ APCO అనేది కేవలం ఫారినర్ కేసుల్లో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే నికోలా టెస్లా US సిటిజన్ అయ్యాడో అతని యొక్క పేపర్స్ ని స్టడీ చేసే హక్కు అనేది APCO జ్యుడిస్డిక్షన్ కి లేదు. సో అందరూ కూడా APCO అలా చేయకూడదని అన్నారు. ఇది మాత్రమే కాకుండా FBI కూడా టెస్లా యొక్క ఫైల్స్ ని సీజ్ చేయడానికి అసలు ఎలాంటి అథారిటీ లేదు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే టెస్లా యొక్క ఇమిగ్రెంట్ అంటే వలసదారుడి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని వాళ్ళు వెంటనే సీజ్ చేసేసి APCOకి వాటిని ఇచ్చేశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము కనుక ఆలస్యం చేసినట్టయితే ఆ డెత్ రే పేపర్స్ అనేది ఎవరైనా తప్పుడు వ్యక్తుల చేతిలో కనుక వెళ్ళినట్టయితే అది ఈ ప్రపంచానికి మరింత ప్రమాదకరంగా మారుతుందని చెబుతూ ఉన్నారు. నికోలాస్ నెప్యూ అయిన యుగోస్లావ్ని ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అతనికి తన దేశం యొక్క కమ్యూనిస్ట్ పార్టీతో కూడా కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా తన యొక్క అంకుల్ కారణంగా ఇతను కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్ళాడు. ఏది ఏమైనప్పటికీ కూడా
అతనికి సంబంధించి ఎలాంటి ఆధారం దొరకకపోయినప్పటికీ ఎన్నో వేల మంది ఇప్పటికీ కూడా టెస్లా యొక్క ఫైల్స్ని అతనే దొంగతనం చేశారని చెబుతూ ఉంటారు. అయితే FBI మరొక విషయం కూడా భయపడుతూ ఉంటుంది. అతను ఈ పేపర్స్ని ఇంటర్నేషనల్ బార్గెనింగ్ చిప్ కింద వాడుకున్నట్టయితే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. సో అందుకని వాళ్ళు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలనుకున్నారు అండ్ అరెస్ట్ చేశారు కూడా. ఎందుకంటే ఆ పేపర్స్ అనేవి యునైటెడ్ స్టేట్స్ దాటకూడదు అనుకుంటున్నారు. అట్లీస్ట్ APCO దగ్గర ఉన్న కూడా ఆ తర్వాత వీటిని ప్రభుత్వానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు వాడుకోవచ్చు అనుకున్నారు. సో చివరికి వాళ్ళు 1951 సెప్టెంబర్లో ఆ పేపర్స్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆ పేపర్స్ని ప్రాజెక్ట్ నిక్ యొక్క ఎక్స్పర్ట్స్ స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నిక్ అనేది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్యాటర్సన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా స్టార్ట్ చేయబడింది. దీని యొక్క బేస్ అనేది మనకి ఒహియోలో ఉన్న డేటాలో ఉంటుంది. అయితే అక్కడ వీళ్ళు టెస్లా యొక్క కాన్సెప్ట్స్ని టెస్ట్ చేయాలనుకున్నారు. కాకపోతే మనకు తెలియని మరొక విషయం ఏంటి అంటే ఆ పేపర్స్ అనేవి అసలు కంప్లీట్గా అవుట్ సోర్స్డ్ అయ్యాయి. కానీ ఒక సీక్రెట్ ప్రాజెక్టుకి సంబంధించిన పేపర్స్ అలా ఎలా బయటకు వస్తాయి అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు. బట్ మనకు తెలిసిన ఒకే ఒక విషయం ఏంటి అంటే ఆ ఎక్స్పెరిమెంట్ తాలూకు రిజల్ట్స్ అనేవి పబ్లిష్ చేయబడలేదు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ అనేది కొన్నాళ్ళ తర్వాత ఆపివేయబడింది. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కాకపోతే మనకి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే టెస్లా దగ్గర 80 ట్రంక్స్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయంట. కానీ వాటిలో FBI వాళ్ళకి దొరికింది 60 ట్రంక్స్ మాత్రమే. మరి మిగతా 20 ట్రంక్స్ అనేవి ఎక్కడున్నాయి, వాటిని ఎవరు ఏం చేస్తున్నారనేది FBIకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయితే ఒకానొక సమయంలో ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా బెల్గ్రేడ్ యూనివర్సిటీకి ఇచ్చేశారని, అక్కడ టెస్లా ఫైల్స్ అనేవి 1 సంవత్సరం పాటు అక్కడే ఉన్నాయని, ఆ తర్వాత వాటిని టెస్లా మ్యూజియంకు పంపించేశారని చాలా వాదనలు వినిపిస్తూ ఉంటాయి. అయితే US గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ అనేవి కూడా మనకి చాలా వింతగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కేసు విషయంలో వాళ్ళు ఈ ఫైల్స్ని బయటికి రిలీజ్ చేయడంలో కావాలని డిలే చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ కోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ను కూడా వాళ్ళు కాదని కొంచెం లేట్ చేసి ఆ తర్వాత మాత్రమే ఈ టెస్లా ఫైల్స్ను బయటికి రిలీజ్ చేశారు. వాళ్ళ భయం ఏంటి అంటే ఈ ఫైల్స్ అనేవి ఎక్కడ రష్యా చేతికి చేరుతాయా అని వాళ్ళ భయం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫైల్స్ అనేవి రష్యా చేతికి చేరుతాయో అప్పుడు US కంటే రష్యా చాలా ప్రమాదకరమైన దేశంగా మారిపోతూ ఉంటుంది. అయితే రష్యన్స్ ఏమో ఈ పేపర్లు మిస్ అవ్వడానికి US గవర్నమెంటే కారణమని చెబుతూ ఉంటుంది. వాళ్లే ఆ పేపర్స్ బయటికి రాకుండా చేశారని చెబుతూ ఉంది. అందుకనే కోల్డ్ వార్ అనేది జరుగుతున్న సమయంలో సోవియట్స్ ఏదైనా కొత్త టెక్నాలజీని తీసుకొని వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తారేమో అని చెప్పి US ప్రభుత్వం చాలా ఎక్కువగా భయపడింది. బట్ దురదృష్టవశాత్తు రష్యా దగ్గర అలాంటి టెక్నాలజీ లేదు. సో ఈ రెండు దేశాలు కూడా ప్రపంచాన్నే మార్చగలిగే శక్తి ఉన్న ఒక కొత్త టెక్నాలజీ గురించి, దానికి సంబంధించిన పేపర్స్ గురించి వెతుకుతున్నాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ టెస్లా ఆ పేపర్స్లో రాసి ఉన్న ప్రాజెక్ట్స్లో కనీసం ఒక్కటైనా సరే పర్ఫెక్ట్గా పనిచేస్తుందా ఏమో మరి తెలియదు. 1937లో టెస్లాని ఒక టాక్సీ క్యాబ్ అనేది గుద్దేసింది. ఆ తర్వాత అతను చనిపోయే సమయం వరకు కూడా ఆ యాక్సిడెంట్ నుంచి అతను బయటికి రాలేకపోయాడు. అయితే ఆ యాక్సిడెంట్ అనేది జరిగే సమయానికి అతని యొక్క వయసు 81 సంవత్సరాలు. అప్పటికే అతని యొక్క సైకాలజీ అనేది చాలా వీక్ సిచ్యువేషన్లో ఉంది. సో అందువల్ల అతని సైకాలజీ అనేది మరింత ఎక్కువగా డ్యామేజ్ అయ్యి ఇలాంటి ప్రాజెక్టుల గురించి అందరికీ అనౌన్స్ చేశాడా. టెస్లా యొక్క అన్యాచురల్ సైకలాజికల్ బిహేవియర్ గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే అతను పీజియన్స్తో ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక పీజియన్తో ప్రేమలో కూడా పడ్డాడు. ఈ మాటను ఎవరో చెప్పలేదు, అతనే తన యొక్క జర్నల్ ద్వారా పేర్కొన్నాడు. సో ఎంతో మంది శాస్త్రవేత్తలు అతని యొక్క ఐడియాస్ అనేవి పూర్తి కాకపోవచ్చు అని చెబుతూ ఉన్నారు. కానీ అతని ఆలోచనల వల్ల పుట్టిన కొన్నింటికి మాత్రం మనం అతనికి క్రెడిట్స్ ఇవ్వలేదనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన కంటి యొక్క రెటీనా ద్వారా మన యొక్క థాట్స్ ని తెలుసుకోవడం గురించి టెస్లా ఒక రీసెర్చ్ అనేది చేశాడు. సో ఒక నార్మల్ కెమెరా ద్వారా మనిషి యొక్క రెటీనాని క్యాప్చర్ చేసి అతని యొక్క మూడ్ అనేది ఎలాగుంది, అతని యొక్క ఆలోచనలు అనేవి ఎలాగున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం టెస్లా ఒక రీసెర్చ్ అనేది చేశాడు. కాకపోతే అతని యొక్క థాట్ ని ఆధారంగా చేసుకుని జర్మన్ ఫిజియోలాజిస్ట్ అయిన విల్హెమ్ కూనే అనే ఒక వ్యక్తి ఫోటోగ్రఫీలో ఒక గొప్ప పియనర్ గా పిలువబడుతూ అతను ఈ ఐడియాని అందరికీ అనౌన్స్ చేశాడు. బట్ అతను కూడా ఈ కాన్సెప్ట్ ని ప్రూవ్ చేయలేకపోయాడు. ఎంతో మంది శాస్త్రవేత్తలు దాన్ని డీబంక్ చేశారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్ జాన్ జీ ట్రంప్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం ఈ డీక్లాసిఫైడ్ ఫైల్స్లో ఉన్న 2 ప్రాజెక్టులని కూడా మనం కంప్లీట్గా చెయ్యలేము. అండ్ వాటిని అతను కేవలం తన యొక్క ఊహల్లోంచి సృష్టించాడు, అవి నిజంగా జరగవు అని చెప్పాడు. బట్ ఎంతో మంది ఇది నిజంగానే జరుగుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు. అందులో మొదటి వ్యక్తి ప్రాజెక్ట్ నిక్ యొక్క ఇన్ఛార్జ్ అయిన జనరల్ ఎల్సీ క్రైగే. ఇతరేం చెబుతూ ఉంటాడంటే ఆ డెత్ బీమ్ అనేది నిజంగానే జరుగుతుంది, దాన్ని కనుక పర్ఫెక్ట్ గా అప్లై చేసినట్టయితే మనం దాన్ని వాడుకోవచ్చు అని చెబుతూ ఉంటాడు. డెత్ బీమ్ అనేది పనిచేస్తుంది అనుకుందాం, కానీ నిజంగా డెత్ రే అనేది పనిచేస్తుందా? ఒకవేళ పనిచేస్తున్నట్టయితే అది ఇప్పుడు ఎవరికైనా తెలుసా ఆ టెక్నాలజీ గురించి? ఒకవేళ ఎవరికైనా తెలిసినట్టయితే దాన్ని వాళ్ళు యూజ్ చేసే పనిలో ఉన్నారా?
కొంతమంది చెప్పేది ఏంటంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఈ ఫైల్స్ అనేవి ఉన్నాయని, అతను వాటిని సరైన సమయంలో బయటికి రిలీజ్ చేయడం కోసం టైం కోసం వెయిట్ చేస్తున్నాడని చెబుతూ ఉన్నారు. అయితే మరికొందరు చెప్పేది ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని మొదట FBI అండర్లో ఉండేవని, అంతేకాకుండా వీటిని టాప్ సీక్రెట్ ఫైల్స్ గా దాచేవారని చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 2016 నుంచి ఈ సంస్థ దీని మీద అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. కానీ 2016లో వాళ్ళు ఒక స్టేట్మెంట్ అనేది బయటకు రిలీజ్ చేశారు. వాళ్ళు ఈ కేసుకి సంబంధించిన మొట్టమొదటి ఇన్వెస్టిగేషన్స్లో పాల్గొన్నామని చెప్పేసి. బట్ అయినప్పటికీ కూడా ఆ పేపర్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా వాళ్ళు ఒప్పుకోలేదు, మా దగ్గర లేవంటూనే చెప్పారు. అంతేకాకుండా అవి APCI యొక్క జ్యూడిస్డిక్షన్ అండర్లో ఉన్నాయని చెబుతూ ఉన్నారు. అయితే ఇవి ప్రస్తుతం ఎవరి అండర్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఫైల్స్ ని FBI కొన్ని సంవత్సరాల తర్వాత బయటికి రిలీజ్ చేసింది. సో వాటిని రిలీజ్ చేసిన తర్వాత కూడా మనం వీటి గురించి ఇంకా మిస్టీరియస్ ఫైల్స్ అని అనుకోవడం కారణం ఏంటి అంటే, వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ లో కొన్ని మాత్రమే, అది కూడా కొంతవరకు మాత్రమే చదవగలము. వాటిని పూర్తిగా చదవలేకపోతున్నాం. కొన్ని బ్లర్ చేసి ఉన్నాయి, కావాలని కొన్ని చెరిపేసినట్టుగా ఉన్నాయి. సో FBI మనం నుంచి ఏం దాచాలనుకుంటుంది, ఏం దాస్తే FBIకి ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలు ఏవి ఇంకా తేలకపోయినప్పటికీ కూడా టెస్లా ఫైల్స్ అయితే మాత్రం బయటికి రిలీజ్ అయ్యాయి. వాటిలో ఉన్నది ఈ 2 ప్రాజెక్ట్స్ గురించి. ఈ 2 ప్రాజెక్ట్స్ అనేవి సక్సెస్ అవ్వవని కొందరు, సక్సెస్ అవుతాయని కొందరు చెబుతూ ఉన్నారు. బట్ సక్సెస్ అయితే మాత్రం ఏ దేశానికి సక్సెస్ అవుతాయో ఆ దేశం నెంబర్ 1 అయిపోతుంది. ఏ దేశం అనేది ఫెయిల్ అవుతుందో ఆ దేశం సక్సెస్ అయిన దేశానికి బానిసగా మారిపోతుంది. సో చూసారు కదా, ఇవి టెస్లా ఫైల్స్లో ఉన్న ప్రాజెక్ట్ డీటెయిల్స్. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అనుకుంటున్నట్టయితే నా షేర్ చాట్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి నన్ను షేర్ చాట్లో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడికి వచ్చాను నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.